టైమింగ్ ఎవరికైనా నచ్చేస్తాయి. మొత్తానికి ఈ తరం యువతకు అతను ఓ రోల్ మోడల్లా కనిపిస్తాడు. మరి ఇలాంటి స్టార్ హీరో రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 1988 సంవత్సరం మే 15వ తేదీన పోతినేని మురళీమోహన్ పద్మశ్రీ దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు రామ్. నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడే మురళీ పోతినేని. హైదరాబాద్లోనే 3 ఏళ్లు ఉండి తర్వాత విజయవాడకు ప్రాథమిక విద్య కోసం వెళ్ళాడు. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి చదువుకున్నాడు. రామ్ చిన్ననాటి నుంచి హీరో కావాలని కలలు కనివాడు. అలా స్కూల్లో ఓ రోజు టీచర్ అందరినీ పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే వారందరూ డాక్టర్స్, ఇంజనీర్, సైంటిస్ట్ అవుతామని చెప్పారు. అయితే రామ్ మాత్రం 6 ఏళ్ల వయసులోనే హీరో అవుతానని చెప్పాడట. రామ్ చిన్ననాటి నుంచి బాగా చదువుకునేవాడు. ప్రతి తరగతిలోనూ 100 మార్కులకు గాను సుమారు 90కి బాగా మార్కులు వచ్చేవి. అయితే ఆ ప్రోగ్రెస్ కార్డును ఇంట్లో చూపించేవాడు కాదు. ఒకవేళ ఇంట్లో అవి చూసి ఎప్పుడూ చదువుకోమని చెప్తారేమోనని అది చూపించేవాడు కాదట. ఒక్కోసారి తను రాసే పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు తెలిసినా 70 నుంచి 80 మార్కులు వస్తే చాలని వాటికే సమాధానాలు రాసేవాడు. అంతేకాదు స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్